ఒక 170 మంది దాకా అసిస్టెంట్ డైరెక్టర్స్, అసోసియేట్ డైరెక్టర్స్ ఇంతమంది నాతో కలిసి వర్క్ చేశారు. ఎంతోమందికి ఎప్పుడు పర్సనల్గా వచ్చి నన్ను ఈ హెల్ప్ చేయి, ఆ హెల్ప్ చేయి అంటే వాళ్ళందరికీ ప్రొడ్యూసర్స్ దగ్గర కథలు చెప్పడానికి పంపించాను. ఇంకా ఇలా ఎప్పుడు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ఒక సభ్యుడిగా ప్రతి ఒక్కరితో స్నేహంగా ఉన్నాను. అయితే ముఖ్యంగా ఇప్పుడు ఈ ఎలక్షన్స్ గురించి మా టీఎఫ్డిఏ ఎలక్షన్స్లో ఫస్ట్ మేనిఫెస్టో అనేది పెట్టింది నేనే. లాస్ట్ టైం చేశాను, ఇప్పుడు పెట్టాను. ఇప్పుడు లాస్ట్ టైం నేను వివరించాల, ఇప్పుడు మా మేనిఫెస్టో గురించి నేను చెప్పదలుచుకున్నాను. అంటే ఇక్కడ సముద్ర ఇంతకుముందు పెద్ద పెద్ద వాళ్ళు ప్రెసిడెంట్లుగా చేశారు మా అసోసియేషన్లో. నేను ఇప్పుడు ఫస్ట్ ప్రెసిడెంట్గా కంటెస్ట్ చేస్తున్నాను. అయితే ఇంతమంది ఉండగా, ఇంతమంది చేయగా నా అవసరం ఎందుకు వచ్చింది ఇక్కడ అనేది ఇంపార్టెంట్. అంటే నేను పదవి కోసమో, పదవిలో కూర్చొని అలంకారం కోసమో 2 సంవత్సరాలు టైం పాస్ చేయటం కోసమో నేను రాలేదు. పక్కాగా సేవ చేయటానికి వచ్చాను. ఆ సేవ అంటే మనం పుడితే తల్లి సంతోషపడాలి, పెరిగితే తండ్రి ఆనందపడాలి, బ్రతికితే సమాజం సంబరపడాలి. ఆ విధంగా ఈ టీఎఫ్డిఏ సభ్యులందరూ గర్వపడే విధంగా నేను నిర్ణయం తీసుకున్నాను. అలా ప్రూవ్ చేసుకోగలను. సో ముఖ్యంగా ఇందులో మా మేనిఫెస్టో, ఇందులో నాతో పాటు మా సభ్యులందరితో కలిసి నేను నిర్మించినటువంటి ఈ మేనిఫెస్టో. అయితే ఫస్ట్ మా టీఎఫ్డిఏ సభ్యులు మాత్రమే, కార్డ్ నంబర్స్ మాత్రమే పనిచేసేలా స్క్వాడ్తో నిర్ణయం తీసుకుంటాం. ఇది ఫస్ట్. అంతేకాకుండా దాంట్లో ఇంతకుముందు కొత్త వాళ్ళు వీళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా సభ్యులు చేసుకుంటాం. వాళ్ళు కట్టలేకపోతే ఈఎంఐ పద్ధతిలో కూడా వాళ్ళు కట్టించే విధంగా వాళ్ళందరినీ, కొత్త వాళ్ళందరినీ కూడా దీనిలో సభ్యులుగా చేసుకుంటాం. నెంబర్ 1. నెంబర్ 2, హెల్త్ కార్డులు ప్రతి సభ్యుడికి. అంటే ప్రతి సభ్యుడు ఇవాళ ప్రతి ఒక్కళ్ళు వస్తున్నారు, ఈ 2 ఇయర్స్ పాస్ చేస్తున్నారు, తర్వాత ఏం చేయట్లేదు, ఎవరిని ప్రశ్నించాలో తెలియదు, ఎవరిని అడగాలో తెలియదు అనుకుంటున్నారు. వాళ్ళందరికీ మా అసోసియేషన్ ఒక తల్లిలాగా, ఒక తండ్రిలాగా ఈ అసోసియేషన్ ఉండే విధంగా నేను నడిపిస్తాను. దీనికి హెల్త్ కార్డులు, ప్రతి సభ్యుడికి హెల్త్ కార్డులు 3 హాస్పిటల్స్తో మాట్లాడి డిస్కస్ చేయటం జరిగింది. అవి ప్రతి ఒక్క సభ్యుడికి అందుబాటులో విధంగా మా సభ్యులందరం తోడ్పడతాం. అంతేకాకుండా ముఖ్యంగా ప్రతి మనిషికి వైద్యం, ఉపాధి, విద్య అంటాం. అలాగా ఉపాధి గురించి ఫస్ట్ చెప్పాను, వైద్యం గురించి రెండో చెప్పాను. 3, మా సభ్యులందరూ కూడా కథల విషయంలో తడబాటు పడుతున్నారు. ఒక్కొక్కళ్ళ కథలు ఒక్కొక్కళ్ళు కొట్టేస్తున్నారు. ఇటువంటప్పుడు వీళ్ళకి సరైన రక్షణ ఉంటుందా. అందుకని మా అసోసియేషన్లోనే కథల నిర్మాణం, కథల రిజిస్ట్రేషన్ చేయించి వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా, ఏది జరిగినా లీగల్గా వాళ్ళకి సపోర్ట్ చేయాలని చెప్పేసి మా అసోసియేషన్లోనే కథల రిజిస్ట్రేషన్ చేసుకునేది 3వ పాయింట్. పాయింట్ నెంబర్ 4, ప్రతి సభ్యుడికి వాళ్ళ నెలవారీ జీతాలు, వాటికి భద్రత ప్రొడ్యూసర్స్తో మాట్లాడి వాళ్ళకి పర్ఫెక్ట్గా మంత్లీ వచ్చేటట్టు, సినిమా పూర్తయిన తర్వాత వాళ్ళందరికీ ఏ బ్యాలెన్స్ లేకుండా డైరెక్టర్స్తో అండ్ ప్రొడ్యూసర్తో కలిపి వాళ్ళకి పూర్తిగా వాళ్ళ శాలరీలు వచ్చే విధంగా ఏర్పాటు చేయటం. పాయింట్ నెంబర్ 5, ముఖ్యంగా మా అసోసియేషన్లో గత 5-6 సంవత్సరాలుగా ఫండ్ రైజింగ్ జరగలేదు. ఆ ఫండ్ రైజింగ్ అనేది మేము చేస్తాం ఈ సంవత్సరం. ఎందుకంటే ఇంతకుముందు జరిగినప్పుడు మా జనరల్ సెక్రటరీ గారు మద్దినేని రమేష్ గారు హయాంలో ఫండ్ రైజింగ్ జరిగింది. మా అసోసియేషన్ బిల్డింగ్ నిర్మాణం జరిగింది అప్పుడు. సో అంత మంచి పనులు చేసినటువంటి మా రమేష్ గారు ఇట్లా మా సముద్ర ప్యానల్లో ఉన్నారు. ఈసారి డెఫినెట్గా మేము ఏమేమి పనులు చేయబోతున్నామో మీడియా పరంగా ముందు ప్రతి ఒక్కరికి తెలియచేసి, ఇవి ఈ 2 సంవత్సరాల్లో మేము
వాటిని అమలు చేస్తామని ఈ మీడియా పూర్వకంగా ప్రమాణం చేస్తున్నాను నేను. నెక్స్ట్ హెల్ప్ లైన్లో మెయిన్ ఏంటంటే మా అసోసియేషన్లో బైలాలో రాసుకున్న దాని ప్రకారం ఎవరికి ఆపద వచ్చినా కానీ టక్మని సహాయం చేయలేని పరిస్థితి ఉంది. అందుకని హెల్ప్ లైన్ ద్వారాగా ఏ మనిషికి ఏ సభ్యుడికైనా మా అసోసియేషన్ సభ్యుడికి ప్రాబ్లం వస్తే వితిన్ సెకండ్స్లో నేను నా సభ్యులు ప్రతి ఒక్కరు 24 hours అందుబాటులో ఉండి వాళ్ళకి ఆ ప్రాబ్లం ఇమ్మీడియట్గా సాల్వ్ చేస్తాం. అంతేకాకుండా నెక్స్ట్ మాకు ఒక ట్రస్ట్ ఉంది. అది కూడా 5 yearsగా ఆ ట్రస్ట్ దానికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఏది ట్రస్ట్ ముందుకెళ్ళాలి. సో ఆ కమిటీని కూడా పిలిచి ఆ కమిటీతో డిస్కస్ చేసి ఆ సభ్యులతోటి ఆ ట్రస్ట్ను కూడా మళ్ళీ యాక్టివేషన్లో చేసే విధంగా మేము చేసి మా సినిమా మన తెలుగు ఇండస్ట్రీ చేసుకున్న పుణ్యం ఈ రోజున ఇండియా గర్వించదగేటువంటి స్టార్ డైరెక్టర్లు, స్టార్ హీరోస్ అందరూ మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు. సో ఇటువంటి వాళ్ళు అందరూ మా దర్శకుల సంఘం కోసం ప్రతి ఒక్కరు నడుము కడతారు, కానీ వెళ్ళి అడగాలి. అడగని అమ్మాయిని అన్నం పెట్టదు. సో అలా అడగటానికి మేము అందరం ఇండస్ట్రీ మొత్తం మా ప్యానల్కి సపోర్ట్గా ఉంటుంది. ఈ అసోసియేషన్ని మళ్ళీ ఒక అద్భుతంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తానికి ఈ ట్రస్ట్ను కూడా యాక్టివేషన్ చేసి, ఇంతకుముందు కొంతమంది మా ట్రస్ట్కి వాళ్ళు అమౌంట్ ప్రకటించినా కానీ ఇవ్వలేని పరిస్థితి అయింది. సో అందువల్ల ట్రస్ట్ని యాక్టివేట్ చేస్తామనేది నా పాయింట్. నెంబర్ 7, ముఖ్యంగా ఇవాళ మా దర్శకులు ఇవాళ ఎటువంటి దర్శకులు ఇండియా పాన్ ఇండియా ఇప్పుడు నెక్స్ట్ పాన్ వరల్డ్కి వెళ్తుంది బికాజ్ ఆఫ్ రాజమౌళి గారి పుణ్యం అంటూ. అటువంటి గ్రేట్ డైరెక్టర్స్ ఇంకా ఉన్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ అని, బోయపాటి సీన్ అని, మా కొరటాల శివ అని, అండ్ ఇంకా వి వినాయక్ అని, పూరి జగన్నాథ్ అని, ఇటువంటి గ్రేట్ డైరెక్టర్స్ అందరూ ఉన్నారు మా దీంట్లో. సో అటువంటి వాళ్ళు అందరూ కూడా అటువంటి డైరెక్టర్స్ అందరూ ఉన్నటువంటి ఒక అసోసియేషన్ బిల్డింగ్ ఇవాళ మన ఫిలిం ఛాంబర్ ఎలా ఉందో ఇంత ఇదిగా తయారు చేయాలని మా అందరి కోరిక. దానికి ఆ బిల్డింగ్లోనే అదేంటంటే ప్రభుత్వంతో చర్చించి దాన్ని మేమున్న పరిధిలోనే దాన్ని కొత్తగా నిర్మాణం చేయాలనేది ఒక మేనిఫెస్టోలో ఇదొకటి. సో అంతేకాకుండా ఆ మేనిఫెస్టోలో ఎందుకంటే ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా నాకు ప్రతి అసిస్టెంట్ డైరెక్టర్ గురించి, వాళ్ళ ఫ్యామిలీ గురించి, అసోసియేట్ డైరెక్టర్ గురించి, ఒక పెళ్ళైన వాళ్ళ ఫ్యామిలీ గురించి స్ట్రగుల్ గురించి నాకు తెలుసు. ఎందుకంటే స్ట్రగుల్లో పుట్టి పెరిగాం, అలా డైరెక్టర్ అయ్యాను. సో అందుకని అటువంటి వాళ్ళు మా అసోసియేషన్లో ఈ 2 సంవత్సరాలు అన్నపూర్ణ క్యాంటీన్ అక్కడ మా సభ్యులు ఎవరైనా వచ్చి హ్యాపీగా భోంచేయాలి. ఇదొకటి మేము తీసుకున్నటువంటి నిర్ణయం. అంతేకాకుండా ఇంకా మా సీనియర్ సిటిజన్స్ తోటి వాళ్ళ అవసరాలు ఇప్పుడు 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళంతా కొంతమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళకి మెడికల్ పరంగా, ఫ్యామిలీస్ పరంగా వాళ్ళకి ఆర్థిక సహాయం అనేది చేయాలనేది ఒకటి నిర్ణయం తీసుకున్నాం. ఇంకా పరభాషా దర్శకులు వచ్చి చాలామంది సినిమాలు చేస్తున్నారు. వాళ్ళందరి దగ్గర కూడా మన సభ్యులకి వర్క్ చేసే విధంగా డెఫినెట్గా నిర్ణయం తీసుకుంటాం. వాళ్ళ దగ్గర కూడా మన సభ్యులను వర్క్ చేసే విధంగా ఇంతకుముందు చేశారు మా రమేష్ గారి ఇల్లు. సో దాన్ని కూడా మళ్ళీ యాక్టివ్ చేస్తాం. తర్వాత ఒక కార్పొరేట్ హాస్పిటల్తో టోటల్ కుటుంబ సభ్యులకు 7 కోట్లు పెట్టి మొబైల్ టెస్టింగ్ వాహనం, క్యాన్సర్ టెస్టింగ్ వాహనం అది మాట్లాడి ఆల్రెడీ మా ఎంటైర్ అసోసియేషన్ సభ్యులకి అందరికీ ఆ టెస్టింగ్ది మాట్లాడాం. ఇదొకటి. ఫైనల్గా ఎప్పట్లాగే మా సభ్యులందరికీ సినిమాలు ఏ సినిమా రిలీజ్ అయితే ఆ సినిమాలు ఇట్లా మేమున్న పరిధిలో రిలీజ్ అయిన ప్రతి సినిమాని మా సభ్యులకు అందుబాటుగా ఉండే విధంగా ఇలా నిర్ణయం తీసుకున్నాం. ఇంకా ఇవే కాకుండా మా మనసులో ఇంకా ఉన్నాయి చాలాగా. వీటికన్నా కూడా అసలు ఫస్ట్ సముద్ర క్వాలిఫికేషన్ ఏంటి ప్రెసిడెంట్గా అనేది చాలామందికి ఉంది. ఇప్పుడున్న ప్రెసిడెంట్లు, ఇన్ని రోజులు చేసిన ప్రెసిడెంట్లు అందరితో పాటు వాళ్ళకన్నా నేను బాగా చేస్తాను. వాళ్ళందరూ నేను గర్వించదగ్గ వాళ్ళందరూ బాగా చేశారు. సో వాళ్ళకన్నా ఒక స్టెప్ బాగా చేస్తా. నెంబర్ 1. నెంబర్ 2, నేను TFDA ప్రతి సభ్యుడికి అందుబాటులో 24 hours ఉంటా. ఒక ఇంటికి వెళితే నా కుటుంబం అని ఎలా వెళ్తారో
మన అసోసియేషన్కి ప్రతి సభ్యుడు సముద్ర గారు ఉన్నారు, నేను వెళ్ళాలి, నేను అక్కడ ఉండాలి అని నేను రప్పించుకుంటా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా వాళ్ళ ఇంటికి ఆ కుటుంబ పెద్దగా, అసోసియేషన్ పెద్దగా నేను ఆ కుటుంబంతో తోడుంటా. సో ఇంత ఇదిగా నేను, నా సభ్యులు, మా వాళ్ళందరూ తప్పకుండా పనిచేస్తామని మేము మీడియా పూర్వకంగా ప్రమాణం చేస్తున్నాం. దిస్ ఈజ్ మా మేనిఫెస్టో. నెక్స్ట్ మా సభ్యులు మద్దినేని రమేష్ గారు మాట్లాడతారు. అయితే మద్దినేని రమేష్ గారు మాట్లాడే ముందు మా వైస్ ప్రెసిడెంట్ గారు సిసి గారు, నెక్స్ట్ ఇంకొక వైస్ ప్రెసిడెంట్ పప్పు, మీ అందరికీ తెలుసు, సౌండ్ ఇంజనీర్, తను కూడా చాలా ప్లాన్ చేసుకున్నారు సేవ చేయటానికి. నెక్స్ట్ మా జనరల్ సెక్రటరీ గారు మద్దినేని రమేష్ గారు, నెక్స్ట్ మా ట్రెజరర్ మధు, వీళ్ళందరూ, మధుసూదన్ రెడ్డి, వీళ్ళందరూ చేసి కష్టపడి ప్రతి సభ్యుడి కరోనా టైంలో కూడా ఎంతో సేవ చేశాడు. అంత మంచి మనిషి. అవన్నీ పక్కన పెట్టి సేవ చేయడానికి 24 అవర్స్లో ఉండేటువంటి గొప్ప మనిషి, అంత క్యారెక్టర్ ఉన్న మనిషి మన రమేష్ గారు. ఇంతకుముందు అందరి సభ్యులకి ఆయన ఎంత కష్టపడి పనిచేశాడో అందరికీ తెలుసు. నెక్స్ట్ మా జాయింట్ సెక్రటరీ గారు కస్తూరి గారు, రీసెంట్గా చిత్రపూర్లో సెక్రటరీగా గెలిచారు. థ్యాంక్ యూ సో మచ్. ఆయన ఆల్రెడీ చిత్రపూర్ తరపున గొప్ప ఉద్యమకారుడిగా ఫైట్ చేస్తున్నారు, తను మా రమేష్ గారు. సో నెక్స్ట్ మా ఆర్గనైజింగ్ కృష్ణబాబు గారు, నా బెస్ట్ ఫ్రెండ్. మేమిద్దరం సుబ్బయ్య గారి దగ్గర నుంచి కలిసి పనిచేసుకుంటూ వచ్చాం. ఇంకా మా ఇంకొక జాయింట్ బెజవాడ సుబ్బారావు గారు, ఆయన సీనియర్గా ఉన్నారు, ఆయన షూటింగ్లో ఉంటూ రాలేకపోయారు. అట్లాగే మా ఆర్గనైజింగ్ సునీల్, ఇంకో పేరేంటి, సుబ్రహ్మణ్యం, బ్రహ్మాండమైన పర్సన్. ప్రతి అసిస్టెంట్ డైరెక్టర్తో టచ్లో ఉన్నాడు, ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో ఉండి అందరికీ సపోర్ట్గా ఉంటాడు. అలాగే ఇక ఈసీ నంబర్లు మా బుజ్జి, మా ఫ్యామిలీ నంబర్, తను కూడా ప్రతి ఒక్కళ్ళతో అందుబాటులో ఉండేటువంటి మనిషి. అలాగే మా సుబ్రహ్మణ్యం నా దగ్గర పనిచేశాడు, డైరెక్టర్ అయ్యాడు, తను ఒక ఈసీ. అలాగే మా సిప్పి అంటాం శ్రీనివాస్ రెడ్డి అన్నయ్య, నేను, మేమంతా ముత్యాల సుబ్బయ్య గారి దగ్గర కలిసి పనిచేసాం, పోపూరు బాబురావు గారి బ్యానర్లో. అలాగే కాకర్ల కళ్యాణ్, ఈయనొక ఈసీ నంబరు. అలాగే మా రవిశర్మ ఈసీ నంబరు. అలాగే మా బ్రహ్మర్షి, తనొక ఈసీ నంబరు. అలాగే మా కళింగ, తనొక ఈసీ నంబరు. అలాగే మా అనిల్. ఇట్లా వీళ్ళందరూ నా వెనక ఒక వాళ్ళగా నాకన్నా ఎక్కువగా కష్టపడటానికి, మా సభ్యులకు సేవ చేయటానికి రెడీగా ఉన్నారు. నేను చెప్పినటువంటి ఈ మేనిఫెస్టో పక్కా అమలు చేసి తీరుతాం మేమున్న ఈ 2 సంవత్సరాల్లో. కాబట్టి ఇది నేను ప్రెసిడెంట్గా చేయడానికి దిస్ ఈజ్ మై క్వాలిఫికేషన్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇప్పుడు మా రమేష్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. మద్దినేని రమేష్, జనరల్ సెక్రటరీగా కంటెస్ట్ చేస్తున్నాను. గతంలో నేను దర్శకుల సంఘంలో ఈసీ మెంబర్గా, ఆర్గనైజింగ్ సెక్రటరీగా, ట్రెజరర్గా, జనరల్ సెక్రటరీగా ఇన్ని స్టెప్పులు ఎదుగుతూ ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా ఒక వ్యక్తి డైరెక్టర్ అవ్వాలంటే పడే కష్టాలన్నీ కూడా తెలిసిన వాడిని, అందులో కొన్ని అనుభవించిన వాడిని. సో అందుకని నేను ప్రతి సభ్యుడు కొంతమంది వాళ్ళ సమస్యలు చెప్పుకోలేకపోవచ్చు, అందుకని వాళ్ళనే పిలిచి మీకు ఏమైనా చెప్పండి అని అడిగి, సీనియర్ మెంబర్స్ అయితే అసలు మొహమాట పడతారు. అందుకని వాళ్ళకి మీకు ఏం కావాలో చెప్పండి, మేము ఏం చేయగలం మీకు, ఇవన్నీ కూడా అడిగి, అలాగే పెద్ద దర్శకులందరితో కూడా సమావేశాలు పెట్టి, టాప్ డైరెక్టర్స్ మీటింగ్ ఒకటి పెట్టి, మీరు చిన్నవాళ్ళకి ఇలా సహకరించండి, అలా రకరకాలుగా సభ్యులకి ఎన్ని రకాలుగా చేయాలో హెల్త్ సైడ్ కానీ అన్ని రకాలుగా చేసున్నాము. అయితే గత 6 సంవత్సరాల నుంచి మేము లేము కమిటీలో. ఇప్పుడు మళ్ళీ సంఘంలో మళ్ళీ పోటీ చేసి కొంచెం మళ్ళీ రియాక్టివేట్ అవుదాం, మనం కూడా రియాక్ట్ అవుదాం అని చెప్పి రంగంలో దిగాం మేము. దానికి మన సౌమ్యుడు, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి, నిత్యం సంబంధాలు కలిగిన వ్యక్తి సముద్రాన్ని ప్రెసిడెంట్గా ఎంచుకున్నాం. సో 3 ప్యానల్స్ పోటీ చేస్తున్నాయి ఈ యొక్క ఎన్నికల్లో. ఫస్ట్ టైం ఇంత హోరాహోరీగా 3 ప్యానల్స్ దిగటం రంగంలోకి. సో అందరూ కూడా ప్రజాస్వామ్య పద్ధతుల్లో వాళ్ళు పోటీ చేస్తున్నారు. ఎవరి అజెండాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి మేనిఫెస్టోలు వాళ్ళకు ఉన్నాయి.
అందరం రేపు హుందాగా పోటీ చేసి మనం ఏం చేయాలనుకుంటున్నామో అవన్నీ చెప్పి జనాల మెప్పు, వాళ్ళు ఎవరిని నమ్ముతారు మనం చెప్పేదానికంటే కూడా గతంలో మేము ఇవన్నీ ఇంప్లిమెంట్ చేసాం. పరభాషా తమిళ దర్శకులందరితో నేనే మాట్లాడాను. అప్పుడున్న కరుణాకరణ్ గారిని, సురేష్ కృష్ణ గారు కానీ వాళ్ళందరితో మాట్లాడి, సార్ మా వాళ్ళని పెట్టుకోండి, ఒక్క మనిషిని మీరు తెచ్చుకోండి అక్కడి నుంచి మీ కమ్యూనికేషన్ కోసం. మిగతా ఇక్కడ తమిళ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు చాలామంది, ప్లస్ కొత్త వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరిని పెట్టుకోండి, మీకు ఇంగ్లీషు వచ్చిన వాళ్ళు ఉన్నారు, అందరూ మీకు హెల్ప్ అవుతారని చెప్పి ఇక్కడ ఉన్న మెంబర్స్ని పనిచేసే విధంగా కూడా మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళు కూడా సహకరించారు. మాకు 100% పెట్టుకున్నారు మన వాళ్ళని. అలాగే మేము పెట్టిన దీంట్లో ప్రధానంగా ఒక ఆఫీసు అనేది నిర్మాణం చేయాలని గతంలో అనుకున్నాం. అది ఇండిపెండెంట్ సైట్ తీసుకొని చేద్దామంటే అది కుదరలేదు అప్పుడు. అందుకని రచయితల సంఘం పైన తీసుకున్నాం దాన్ని. ఇప్పుడు అసలు ఇండిపెండెంట్గా తీసుకొని మనం ఒక లమాకాన్ స్టైల్లో మనం దాన్ని కూడా మోడిఫై చేద్దాం, దాన్ని సభ్యులకి అందుబాటులో ఉండే విధంగా చేద్దామని ఇందాక మన మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం దానికి ప్రభుత్వ సహకారం కావాలి. సో మేము ప్రభుత్వం ఇప్పుడు నూతనంగా వచ్చిన ప్రభుత్వంతో మాకు సంబంధాలు ఉన్నాయి కాబట్టి దాన్ని మేము కొనసాగిస్తాం. వెళ్ళి వాళ్ళతో మినిస్టర్తో మాట్లాడి మేము దాన్ని రిక్వెస్ట్ చేస్తాం. అందుబాటులో ఉన్న స్థలాన్ని తీసుకునేదానికి గట్టిగా ప్రయత్నం చేస్తామని కూడా చెప్తా ఉన్నాం. అలాగే ఇక్కడ ఉన్న ప్రతి సభ్యుడు వాళ్ళు టైం కేటాయించగలిగిన వాళ్ళు వాళ్ళ షూటింగ్లో ఉన్నా కూడా వాళ్ళ ఖాళీగా ఉన్నప్పుడంతా అందుబాటులో ఉంటారు. షూటింగ్ టైంలో ఎవరు లేరో వాళ్ళు అందుబాటులో ఉంటారు. అందరూ కూడా వాళ్ళు సభ్యులకి సహకరిద్దాం, ముందుకు తీసుకెళ్ళేదానికి సంఘాన్ని సహకరిద్దాం అనే భావన ఉన్నవాళ్ళు కాబట్టి అందరిని అలా సెట్ చేసుకున్నాం. అందరూ వివిధ రకాల క్రాఫ్ట్స్ అంటే ఇది వివిధ రకాల అసిస్టెంట్లు, అసోసియేట్లు, కో డైరెక్టర్లు, డైరెక్టర్లు అందరినీ క్లబ్ చేసి పెట్టుకున్నాం. సో అందరూ సభ్యులందరూ కూడా మాకు సహకరించండి. మేము వచ్చిన తర్వాత 2 ఏళ్లలో ఇవి చేస్తాం. ఇవి చేయకపోతే మమ్మల్ని కూడా 2 ఏళ్ల తర్వాత పక్కన పెట్టండి. థ్యాంక్ యూ. హాయ్ మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. మీతోటి అన్నీ తెలుసు, మీకు అంత మీతో పాటు సినిమాలు చూసిన వ్యక్తిని. నా పేరు మధుసూదన్ రెడ్డి. సో నేను ట్రెజరర్గా చేస్తున్నాను. ముందుగా చిరంజీవి గారు పద్మవిభూషణ్ వచ్చినందుకు ఆయన కృతజ్ఞతలు. అట్లాగే మా టీం తరపు నుంచి, సముద్ర గారి టీం తరపు నుంచి జై టీఎఫ్డిఏకి ఇంతకుముందు చేసినటువంటి వాళ్ళు కూడా గౌరవంగానే ఉంచారు. ఆ గౌరవాన్ని ఎక్కడ కించపరచవండి. మీకు ప్రమాణం చేస్తున్నాం. సౌమ్యుడు అనేటువంటి సముద్ర గారు ప్లస్ వచ్చేసి మధ్యనేనల్ల టైంలో వచ్చేసి ఫండ్ రైజ్ బాగుందండి. నేను అలా చూసే దాని గురించి చెప్పాను. ఆ ఫండ్ రైజ్ ఇప్పటివరకు కూడా సెటిల్గా అలాగే ఉందండి. సో మిగతా వాళ్ళంతా చేశారు, మేము మంచిగా తీసుకెళ్తాం. ప్లస్ టీఎఫ్డిఎస్ సభ్యులంతా ఆనందంగా హెల్త్తో ఉండేలా చూసుకొని ఎవరికైతే ఎక్కడైతే వర్క్ ఉందో ఆ వర్క్ను ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ మొత్తం మేమంతా 18 మంది చర్చించుకొని ముందుకెళ్ళామండి. ప్రతిదీ కష్టపడే వ్యక్తులు, ఇంకొకటి ఏంటంటే చాలా ఇబ్బందులు ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. ఆ వ్యక్తులకు మేము ప్రామాణికంగా ప్రమాణం చేస్తున్నాం. మేమైతే చెప్పామో అవి వాటిని చక్కగా చేస్తాను. తెలుసు మీకు, మీరు ఏం అడిగితే అది ముందర పెట్టేవాడిని. మీ ముందు అర్ధరాత్రి అయినా ఉండేవాడిని. 24 hours ఆపదలో ఉన్నవారికి ముందు ఉంటాను, ఇక ముందు కూడా ఉంటాను, ఇట్లాగే ఉంటాను. జై టీఎఫ్డిఏ, మీ మధుసూదన్ రెడ్డి. థ్యాంక్ యూ. నా పేరు కస్తూరి శ్రీనివాస్. మన సముద్రన్న ప్యానెల్లో జాయింట్ సెక్రటరీగా నేను కంటెస్ట్ చేస్తున్నాను. ముఖ్యంగా ఈ మీడియా సమావేశం అనేది మా సముద్ర ప్యానెల్ తరపున మేము ఏం చేయబోతున్నది అనేది భవిష్యత్తు కార్యాచరణ తప్ప మా మిగిలిన ప్యానెల్ కూడా మా కుటుంబ సభ్యులే. 2355 మెంబర్షిప్ వరకు ఉన్న ప్రతి ఒక్కరూ ఓన్లీ ఎలక్షన్ల వరకే మేము ప్రత్యర్థులం తప్ప మేమంతా ఒక ఫ్యామిలీయే. వాళ్ళని క్రిటిసైజ్ చేయలేదు, అలా అని మేము ఇబ్బంది కూడా మాట్లాడట్లేదు. కాకపోతే మనం పడుతున్న ప్రాబ్లమ్స్ ఏంటి, మనం ఇంకా ఎందుకు ఒక కెప్టెన్ ఆఫ్ ది షిప్ ఓన్లీ ఆన్ లొకేషనే బ్యాక్గ్రౌండ్లో అనేది ఎందుకు లేకపోతున్నాం అనేది మాత్రం ఇందాక అన్నయ్య చెప్పినట్టు మన సినిమాని ప్రపంచానికి పరిచయం చేశాం, కానీ ఇక్కడ వ్యవస్థలు మాత్రం అవస్థలు అలాగే ఉన్నాయి. సో దానికి మేజర్గా మనం ఇదే ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఒక 3500 మంది ప్రొడ్యూసర్లు ఉన్నారు. అలాగే తెలుగు ఫిలిం ఛాంబర్లో ఒక 2000 మంది ప్రొడ్యూసర్లు ఉన్నారు. అంటే 5000 మంది ప్రొడ్యూసర్లు ఉంటే ఈరోజు సినిమా తీసేవాళ్ళు మ్యాక్సిమం 100 మంది ఉన్నారు. దానికి కారణం ఏంటంటే వాళ్ళు కొంతమంది ప్యాషనేట్ తోటి వస్తున్నారు, కొంతమంది ఏదో వ్యసనంతో వస్తున్నారు. అంటే దర్శకుడికి ఇటు ప్రొడ్యూసర్కి ఉన్న కమ్యూనికేషన్ అనేది మిస్కమ్యూనికేషన్గా మారడం వల్ల, ఈ వ్యక్తిగతంగా ఉన్న చిన్న చిన్న విమర్శల వల్ల చాలామంది అమ్మో ఈ జూదం వద్దు
సముద్ర అని అనేసి ఈ మంచి కళని వదులుకొని మంచి మంచి ఇన్వెస్టర్లు రియల్ ఎస్టేట్కి తరలిపోతున్నారు. అలాంటి మిస్కమ్యూనికేషన్ని మా ప్యానల్ అనేది అట్లీస్ట్ ఒక 3 months కన్నా ఒకసారి ప్రొడ్యూసర్ కౌన్సిల్ వాళ్ళతో మాట్లాడి ఒక వేదిక ఏర్పాటు చేసి అసలు దర్శకులు ప్రొడ్యూసర్ల వల్ల పడుతున్న ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళు ప్రొడ్యూసర్లు దర్శకుల వల్ల పడుతున్న ప్రాబ్లం ఏంటి. చాలామంది ఏమంటున్నారంటే మీరు ₹1 కోటి బడ్జెట్ ఇస్తారా 2 కోట్లు చేస్తున్నారని. దానికి కారణం కూడా మరి మనం ప్రీవియస్ ఒక 30-40 సంవత్సరాల కాలంలో తీసుకుంటే ఒక రామనాయుడు గారు కానీ ఒక పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు తీసినప్పుడు ఆ బడ్జెట్ అవ్వలే, వాళ్ళు అనుకున్న బడ్జెట్కి దానికి బిలో అయింది. దానికి కారణం ఏంటంటే ప్రొడ్యూసర్ కూడా దర్శకుడితో పాటు వెనకబడేసేసి నాన్న ఇంకొక 10 నిమిషాలు అన్ని టెక్నీషియన్లతోటి ఫ్రెండ్లీ నేచర్ తోటి చేసుకునేవాళ్ళు. సో అది కాలక్రమేణా అలాంటిది అనేది పోయింది. మళ్ళీ మనకి చాలా వరకు ఒకటి మిస్కమ్యూనికేషన్ ఏమైందంటే ఇటు ఛాంబర్ కానీ ఫెడరేషన్ కానీ మన సంఘాలు కానీ మన ప్రభుత్వం నుంచి వచ్చిన రాయితీలు మనకే తెలియదు. చాలా వరకు మనం ఆ బైలాస్ చదవట్లేదు, ప్లస్ దాని గురించి అనేది ఎక్కువగా పోట్లాడట్లేదు కూడా. ఎందుకనంటే దానికి ఉన్న సభ్యులు వాళ్ళ పర్సనల్ వర్క్స్ వల్లనో బిజీగా ఉండడం వల్లనో లేదంటే అవగాహన లేకపోవడం వల్లనో ఇండస్ట్రీ మాత్రం దాన్ని లాస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 సంవత్సరాల క్రితం వరకు మినిస్ట్రీ ఆఫ్ సెంట్రల్ అఫైర్స్ దాంట్లో మనకి ఒక టోటల్ భారతదేశం బడ్జెట్ ఒక 4,000 కోట్లు ఉంటే మోడీ గారు రీసెంట్లీ 1 year బ్యాక్ దాన్ని 18 కోట్ల బడ్జెట్కి చేశారు. అంటే దాంట్లో సెన్సారు, ఎఫ్డిసి, తర్వాత ఫిలిం ఫెస్టివల్స్, తర్వాత మనం ఇంటర్నేషనల్ డెలిగేట్స్ మీటింగ్ కానీ, సో ఏదైతే ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన భారతదేశానికి సంబంధించిన అన్ని 18,000 కోట్లు అనేది ఫండ్ ఉంది. దాన్ని మన ఫెడరేషన్ కానీ కాన్ఫెడరేషన్ కానీ చాలామంది యూజ్ చేసుకోకుండా ఆ ఫండ్ అనేది అలాగే ఉండిపోతుంది. దానికి కారణం చాలా వరకు తెలియదు. అసలు ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో 2 ఆర్గనైజింగ్ సెక్రటరీలు ఎందుకు, 2 జాయింట్ సెక్రటరీలు ఎందుకు, 2 వైస్ ప్రెసిడెంట్లు ఎందుకు అని యాజ్ పర్ రూల్ ప్రకారంగా ఒక డైరెక్టర్ అసోసియేషన్ అనేది ఇంటర్నేషనల్ డెలిగేట్స్ మీటింగ్ రెగ్యులర్గా చేస్తూనే ఉండాలి. అంటే ఒక ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ అక్కడ ఉంటే మెయిన్ ప్రెసిడెంట్ ఇక్కడ ఉంటారు, వైస్ ప్రెసిడెంట్ ఇక్కడ ఉంటారు అనే టీం కోసమే మేము ఈ 18 మందిని అనేది పెట్టుకోవడానికి రీజన్. చాలామంది మరి ఈసీలు 9 ఇది 9 అంటారు కదా అని అంటే ప్రెసిడెంట్కి అనేది ఉండదు. ఆ 17 members అనేది పర్సన్స్ని ప్రెసిడెంట్ అనే పర్సన్ ఆర్గనైజింగ్ చేస్తారు విత్ ఇంక్లూడింగ్ సెక్రటరీతో సహా. సో అలాంటి ఫండమెంటల్ రైట్స్ అనేది మేము నెక్స్ట్ లెవెల్కి అనేది వెళ్ళలేకపోతున్నాం. దానికే ఒక ట్రస్ట్ ఉన్నది. జనరల్గా అసోసియేషన్ అనేది ట్రస్ట్కి విరుద్ధం. ట్రస్ట్ అనేది అసోసియేషన్ ద్వారా పెట్టొద్దు. బట్ మన పెద్దల ద్వారా పెట్టినా కూడా దానికి 12A రాలేదు, 80G రాలేదు. నిజంగా అలాంటిది కనుక ఈరోజు ఉంటే మనం ఆ ఇంటర్నేషనల్ డెలిగేట్స్ మీటింగ్లు కనుక పెట్టి మన సెంట్రల్ సినిమాటోగ్రఫీ, స్టేట్ సినిమాటోగ్రఫీకి కనుక మనం ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఆ ఫండ్ అనేది మనకు ఒక రిసీవింగ్ కెపాసిటీ ఉండేది. మనకు ట్యాక్స్ ఎగ్జామ్షన్ తోటి ఈ 12A 80G దాని నుంచి కనుక మనం చేయగలిగితే ఈజీ అయ్యేది. మనం డైరెక్ట్ మన అకౌంట్లో వేసేస్తే మనకు కూడా ట్యాక్స్ ప్రాబ్లం అయితే 30% కాబట్టి అలాంటి ఇంటర్నేషనల్ డెలిగేట్స్ మీటింగ్ మనకి ఇవ్వరు. సో అలాంటి చిన్న చిన్న మిస్కమ్యూనికేషన్స్ దాన్ని రెగ్యులర్గా దాన్ని ఫాలోఅప్ చేయడం కానీ మన ప్రభుత్వానికి కానీ, ఇందాక మధ్యన చెప్పినట్టుగా ఈ ప్రభుత్వంలో ఉన్న చాలామంది పెద్దలు నేను డైరెక్ట్ కలిసే మాకు ఉంది. బికాజ్ నేను అద్దంకి దయాకర్ తోటి ప్రీవియస్ సినిమా నేనే చేశా. గద్దర్ గారి లాస్ట్ సినిమా ఆయనను పాట పాడించి కీరవాణి గారి మ్యూజిక్ తోటి చేపించింది నేనే. సో ఆయన చివరి సినిమా అనేది ఇప్పుడు సెన్సార్లో ఉంది. సో దయాకర్ అన్న ద్వారా కానీ మన సీతక్కకి మేము రెగ్యులర్ చిత్రపూర్ ఇష్యూ చేసినప్పుడు బట్టి గారికి కానీ అసెంబ్లీలో మాట్లాడించే వరకు సో ఎక్కువ ఈ కాంగ్రెస్లో ఉన్న ప్రభుత్వ పెద్దలతోటి ఎక్కువ కమ్యూనికేషన్ మాకు ఉండడం వల్ల సో వాళ్ళని కలిసేసేసి నిజంగానే 26,000 మంది కార్మికులల్లో ఒక 13,000 మంది నీడీగా ఉన్నారు. ఎస్పెషల్లీ మా డైరెక్టర్ అసోసియేషన్లో మాత్రం ఒక 600 to 800 members వాళ్ళకి ఓన్ హౌసెస్ అనేది లేవు. ఇలాంటి దానికి ఒక ల్యాండ్ అనేది మాకు ఇచ్చేసేసి 24 crores మాకు కూడా ఫండ్ ఉంది. మాకు ఓన్ బిల్డింగ్ ప్లస్ ఇలాంటి అంటే చిత్రపూర్ లాగా మిస్యూజ్ కాకుండా భవిష్యత్తులో ఒక పర్ఫెక్ట్ ప్రణాళిక లాగా చేయడానికి వాళ్ళకు కూడా ఒక రిప్రజెంటేషన్. తర్వాత హెల్త్ ఇష్యూ మనకి ఎవ్రీ పర్సన్కి ఒక ఫండమెంటల్ రైట్స్ ఓన్లీ 3. ఒకటి హెల్త్, తర్వాత ఉండడానికి ఇల్లు, మూడోది వాళ్ళ పిల్లల మంచి భవిష్యత్తుకు ఒక స్కూలు. అలాంటిది మాత్రం మనకు లేదు. ఇండస్ట్రీలో పెద్దవాళ్ళు పాపం చిరంజీవి గారు కానీ ఎవరైనా కానీ మీరు కరెక్ట్గా అనేది ఏదనేది ఒక ప్రణాళిక ఉంటే మేము కూడా డొనేట్ చేయడానికి వాళ్ళు ఎప్పుడు ముందుంటారు. కాకపోతే ఏం అడగాలో అనేది మాకే క్లారిటీ లేకపోవడం వల్ల ఇండస్ట్రీ అనేది మాత్రం లాస్ అవుతుంది. 1,000 కోట్ల ట్యాక్స్ కడుతున్నాము. ఒక కార్మికుడు అనేది చనిపోతే వాళ్ళ కుటుంబానికి అనేది రోడ్డున పడుతున్నారు. ఇలాంటిది అనేది మాత్రం భవిష్యత్తులో 24 crores అనేది ఉన్న ఒక హెడ్ ప్లస్ ఛాంబరు, కెప్టెన్ ఆఫ్ ద షిప్, డైరెక్టర్ అసోసియేషన్లు. ఎందుకనంటే మేము క్రియేటివిటీగా రాస్తాము ప్లస్ దాన్ని ఇంప్లిమెంట్ అనేది చేస్తాము. ఉన్న కళలలో ఒకటి మెయిన్ది కాబట్టి మా ఆధ్వర్యంలో అనేది నిజంగా అందరికీ కార్మికులకు అనేది జరగాలని అనేది మేజర్. సో ఇప్పుడు మాలాంటి పర్సన్ సింగిల్గా వెళితే మనం ఎంత పెద్ద రిప్రజెంటేషన్ ఇచ్చినా తీసుకోరు. ఎందుకనంటే నేను లాస్ట్ టైం దసపల్లెలో భూపేందర్ యాదవ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ని అడిగినప్పుడు మీ దగ్గర నుంచి ఒక్క లెటర్ నాకు రాలేదయ్యా, మరి మీ ప్రాబ్లం ఏంటనేది నాకు చెప్తే కదా అని అన్నారు. అంటే మనం
ఉన్న ఒక ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరర్ హోదాలో అనేది వాళ్ళకి లెటర్ వెళ్తే ఒక రిజిస్టర్ బై కాన్ఫెడరేషన్ అండర్టేకన్ బై తెలుగు ఫెడరేషన్ అనేది ఉంటే దానికి ఒక అఫీషియల్ అనేది ఉంటుంది. సో అలాంటి దాని నుంచి మాత్రం నిజంగా నేను ఈ 5 సంవత్సరాలలో చాలా రీసెర్చ్ చేశాను. భవిష్యత్తులో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఏ కార్మికుడు అనేది బాధపడకూడదు, వాళ్ళ పిల్లలు కూడా మా నాన్న దాంట్లో ఉన్నాడు, నిజంగా మేము ఇలా ఉన్నామని గర్వంగా చెప్పుకునే స్థాయికి అనేది ప్రతి కార్మికుడు రావడానికి దర్శకత్వ శాఖ నుంచి మాత్రం మేము మా ప్యానెల్ ద్వారా ఖచ్చితంగా అందరినీ ఒక దాటికి తీసుకెళ్ళేసేసి ఎక్కడెక్కడ కమ్యూనికేషన్ మిస్ అవుతుందని అనేది మాత్రం ఒక కుటుంబం లాగా తీసుకెళ్ళడానికి మాత్రం మా సముద్రన్న ప్యానెల్ ముందుంటుంది. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి, ఎఫ్డీసీ కానీ వాట్ ఎవర్ గవర్నమెంట్ ఇంకా మీకు కొన్నే చెప్పాను. సో అలాంటి ఆరోగ్యశ్రీ ఎస్పెషల్లీ ఆరోగ్యశ్రీకి లింకప్ కానీ, తర్వాత మనకి హెల్త్ ఇంటర్నేషనల్ అదే ఇందాక నేను అన్నట్టు డెలిగేట్ మీటింగ్స్ అనేది ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ అన్నిటినీ ఇన్వైట్ చేయొచ్చు. నేను రీసెంట్లీగా మన సారథి స్టూడియోలో తన హెడ్ గారితో మాట్లాడితే మాది హైదరాబాద్ ఫిలిం క్లబ్ అనేది ఇనాక్టివ్లో ఉంది నాన్న, 50 సంవత్సరాలు అది. నిజంగా మీలాంటి వాళ్ళు ఏమైనా తీసుకొని దాన్ని చేస్తే వాళ్ళ దగ్గర 300 దేశాల డేటా ఉంది వాళ్ళ దగ్గర, అసలు వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తే వచ్చేస్తారంట. సో కనెక్టింగ్ టు ది పీపుల్ అంటే ఓన్లీ టీఎఫ్డిఏ ద్వారా ప్రపంచానికి మొత్తం ఓన్లీ కనెక్టింగ్ అనేది ఇచ్చే ఏకైక మనకు అవకాశం అనేది ఉంది. కాబట్టి భవిష్యత్తులో మేము ఎన్నో వర్క్ షాపులు, తర్వాత ఇంటర్నేషనల్ డెలిగేట్ మీటింగ్స్, ఇటు సెన్సార్ కానీ ఎఫ్డీసీ కానీ అంటే యూజ్ లేకుండా ఒక ఇండస్ట్రీకి సంబంధం లేని పర్సన్స్కి ఒక నామినేటెడ్ పోస్ట్ లాగా ఎఫ్డీసీ చైర్మన్ అనిల్ కుర్మాచలం అయినవరు లండన్, దానికి సంబంధం లేదు. బట్ అయినా కూడా నిజంగా సినిమా పర్సన్ కానీ అనేది ఈ ప్రభుత్వానికి కూడా మేమనేది రిప్రజెంటేషన్ అనేది ఇస్తే వాళ్ళు కూడా మనకి ఏదైనా చేయడానికి రెడీగా ఉంటారు. సో ఇలాంటి కార్యక్రమాలు నిజంగా ఎన్నో మేము రెడీ చేశాము. ఈ ఆరోగ్యశ్రీ లాంటివి ప్రభుత్వం ద్వారా, ఈ మీడియా మిత్రుల ద్వారా మా కుటుంబ సభ్యుల్నే మేము అడుగుతున్నాము. మేము ఒక అన్నగా, తమ్ముడిగా, మీలో చిన్నవాడిగా మా ప్యానెల్ అందరినీ దీవించండి. మీకు అందుబాటులో ఉండి మన దర్శకత్వ శాఖను పేరును మాత్రం చెడగొట్టకుండా ఒక మంచి స్థాయికి మాత్రం తీసుకెళ్తామని మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాము. సత్యమేవ జయతే.